దేవుని నామం బట్టి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అపొస్తలుల కార్యం 7 అధ్యాయముల యొక్క వృత్తాంతాన్ని ఒక్కసారి 7 అధ్యాయములు చూద్దాం. దేవుని చిత్తం బట్టి మరలా వాటిని దేవుని చిత్తం బట్టి బోధించుకుందాం. మొదటి అధ్యాయంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తాను పునరుత్థానుడై మృత్యుంజయుడుగా మరి శిష్యులకు 40 దినములను అగపడుతూ వారందరికి అనేక రాజ్య విషయముల గురించి బోధ చేస్తూ అనేక ప్రమాణాలు చూపి, మీరు యెరూషలేము నుంచి వెళ్ళొద్దు, నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడే అని చెప్పి వారికి హెచ్చరిక చేస్తూ, వాళ్ళేమో ఒక ప్రశ్న అడుగుతారు, ప్రభువా రాజ్యం మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అంటే అది తెలుసుకుంటే మీ పని కాదు, అది తండ్రి స్వాధీనం అందుంది. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన మీరు శక్తిని అందుతారు, మీరు సాక్షులుగా నాకు ఉంటారు. మీరు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉంటారు? యెరూషలేములో, యూదయలో, సమరయ, భూదిగంతం వరకు నాకు సాక్షులై ఉంటారు అని చెప్పి వారు చూస్తుండగానే ఒలీవల కొండ దగ్గర ఆయన ఆరోహణమయ్యాడు. దేవదూతులేమో మీరు ఎలాగ వెళ్ళడం వేసేం చూసారో మరలా ఆయన అలాగా రాబోతున్నారు అని ఆయన వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత వీరు వెళ్ళి ప్రార్థన చేటి యందు ఎడతెగక ఉన్నారు. ఏక మనసుతో ప్రార్థన ఎడతెగక చేస్తున్నారు. ఎడతెగగా చేస్తున్నప్పుడు పేతురు మధ్యలో నిలబడి ఇస్కరియోతు యోధా గురించి రాయబడిన ప్రవచన వాక్యములను ఎత్తి చూపి, ఇస్కరియోతు యోధాకు బదులుగా మనలో ఒకరు 11 మందితో 12 మంది ఉండాలి కాబట్టి మనలో ఒకరు అని చెప్పి అందరి హృదయం ఎరిగిన దేవా అని చెప్పి వారు ప్రార్థన చేసి చీట్లు వేయగా అది ఎవరి పేరట అంటే మత్తయి పేరట పడింది. కనుక దానిలో నుండి కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. చూద్దాం తర్వాత. పేరుని బట్టి కాదు, దేవుడు హృదయాన్ని బట్టి మనకు పరిచయం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. పేరులో ఏముంది? చాలా గొప్ప పేరు ఉండొచ్చు కాక, కానీ పేరులో ఏముంది? మంచిది. ముందుకెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ కూడా మత్తయి కూడా 11 మందితో లెక్కింపబడ్డాడు. కొంచెం ముందుకెళ్తే 2వ అధ్యాయంలో పెంతెకోస్తు అనే పండగ దినమున వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారే అన్య భాషలతో మాట్లాడుతూ వాక్శక్తి వారికి అనుగ్రహించిన కొలది వారి మీద పరిశుద్ధాత్మ ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలలుగా నాలుకలుగా విభాగింపబడి వారి మీద ఒక్కొక్కరి మీద రాలేరు. అక్కడ 120 మంది ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. అయితే అక్కడ 17 రకాల ప్రాంతముల వారు. వారు ఎవ్వరూ కూడా యూదేతరులు కాదు, అందరు యూదులే. ఆ యూదులు ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ ఉన్నారు. అంటే మన భారతీయులు ఇతర ప్రాంతాల్లో ఎక్కడ నివసించిన వారిని ఏమంటాం? భారతీయులు అంటాం. ఆ ఆరిజిన్ అంతా భారతీయ. ఇప్పుడు చాలా సమయాల్లో కెనడాలోనో లేకపోతే అమెరికాలోనో ఎవరైనా సరే సెనేటర్ కింద దేని కింద ఎలక్ట్ అవుతున్నారు అనుకోండి, అంటే ఎన్నుకొనబడుతున్నారు అనుకోండి, వెంటనే మన వాళ్ళు అతని ఆరిజిన్ అంటే అతని యొక్క సంతతి వారు మొదట ఎక్కడ నివసించేవారు అంటే భారతీయులుగా ఉండేవారు, అతడి భారత సంతతికి చెందినవారు అంటారు. అలాగే యూదులందరూ కూడా పండగకి 3 పండుగలు ఖచ్చితంగా పస్కా, పెంతెకోస్తు, తర్వాత పర్ణశాల పండుగకి వాళ్ళు యెరూషలేముకు వస్తారు. యెరూషలేములో ఆ పండగ వాతావరణం అంతటిని గమనించి వాళ్ళు ఏం చేస్తారంటే తిరిగి ప్రయాణమే వెళ్తారు. వచ్చేటప్పుడు పాటలు పాడుకుంటారు, వెళ్ళేటప్పుడు పాట పాడతారు, ప్రభువునందు ఆనందిస్తారు. వాళ్ళందరూ ఏంటి ఇది వింత అంటే వీళ్ళందరూ ఒకటి అనుకున్నారంటే ఇది కొత్త మద్యం ఏదో తాగిరీలు, అందుకే ఇలా ఉంది. ఆ మద్యం ఏమిటో, ఆ మద్యం పేరు ఏమిటో అని కొంతమంది బాధలు ఉంటాయి. అందరూ అనుకోకపోవచ్చు, కానీ కొంతమంది ఉన్నారు కదా. అపహాస్యం కూడా చేశారు, ఎక్కిరించారు. ఆ కొత్త మధ్య వీళ్ళకి ఈ మేడగదిలో వీళ్ళు పిచ్చోళ్ళు ఒక 20-120 మంది ఉన్నారంట. ఈ పిచ్చోళ్ళు ఏవో మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళందరికీ తెలుసు మళ్ళీ ఇదేంటిది, మనం పుట్టిన స్వభాషను వీళ్ళు మాట్లాడుతున్నారేంటి, వీళ్ళు గలలేరు కదా, వీళ్ళకి ఇంకో భాష తెలియదు కదా, వీళ్ళేంటి మన భాష మాట్లాడుతున్నారు అని చెప్పారు. దేవునికి స్తోత్రం అని చెప్పిన తర్వాత పేతురు లేచి నిలబడి వారందరికీ కూడా యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తను, యోవేలు ప్రవచనాన్ని, కీర్తన గ్రంథంలో రాయబడిన ప్రవచనాన్ని ఎత్తిపట్టి క్రీస్తుని గురించిన ఉపదేశము వారిలో నాటి వారందరూ కూడా హృదయమందు పొడవబడిన వారే అపోస్తలులు పేతురుని అడిగారంట, అయ్యా మేమేం చేయాలి అన్నప్పుడు వారు, ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరం పొందుతారు, మీరు ఈ మూర్ఖులకి తమ వారికి వేరై రక్షణ పొందండి అని చెప్పి వాళ్ళందరికీ బాప్తిసం ఇస్తే ఇంచుమించు ఎంతమంది 3,000 మంది దేవునికి స్తోత్రం ఆ దినమున
చేర్చబడ్డారు. అక్కడ చాలా అద్భుతాలు మహత్కార్యాలు జరిగాయి. ఎవరునూ తమ చరాస్తి కానీ అక్కరు కొలది, ఎవరికైతే అక్కరుందో వాళ్ళందరికీ కూడా పంచి పెట్టడము ప్రారంభించారు. పంచి పెట్టిన తర్వాత 3వ అధ్యాయానికి వద్దాం. 3వ అధ్యాయంలో పేతురు యోహానులు ప్రార్థనా కాలంలో పగలు 3 గంటలు అప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్తే ఒక కుంటి భిక్షకుడు అక్కడ ఉన్నారు. అతన్ని యేసుక్రీస్తు నామములో స్వస్థత ఇచ్చారు. అతని గంతులు వేస్తూ దేవాలయంలోకి వచ్చారు. వాళ్ళందరూ చూస్తుంటే పేతురు యోహానులు ఏమన్నారంటే, మేము వీరికి శక్తి ఇస్తున్నట్టుగా మమ్మల్ని చూడొద్దు, ఇది మా వలన కలిగినది, దేవుడు యేసుని మహిమపరిచాడు, ఇది యేసుని వలన కలిగింది, యేసుని ఎందుకు పంపాడు తెలుసా, మిమ్మల్ని ఆస్వాదించడానికి, దుష్టత్వం నుండి మళ్లింపడటానికి అన్నారు. ఆ దినమున 4,000 మంది 5,000 మంది సమకూర్చబడ్డారు. పురుషులు 5,000 అంటే ఆ దినాల్లో లెక్కింపు ఎలాగంటే పురుషులు లెక్కిస్తారు, స్త్రీలని లెక్కిన కాదు. పురుషులు లెక్కిస్తే స్త్రీలు ఆటోమేటిక్గా లెక్క. ఎప్పుడో ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, ఒక ఊర్లోకి వచ్చి ఎన్ని గడపలు ఉంటాయని అడుగుతాడు. ఎంతమంది ఉన్నారని అడగరు. ఈ ఊర్లో ఎంతమంది ఉంటారు అని అడగరు, ఎన్ని గడపలు ఉన్నాయని అడుగుతారు. ఎన్ని గడపలు. మనం ఏం చెప్తాం, ఒక 20 గడపలు ఉంటాయండి అంటాం. 20 × 4 80 మంది. అలా అంచనా వచ్చేస్తుంది. ఒక 80 నుంచి 100 మంది ఉండొచ్చురా అలా అంచనా వచ్చేస్తుంది. 5,000 మంది పురుషులు అంటే 5కి 5 ఉన్నారని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే వాళ్ళ అధికారులు పెద్దలు శాస్త్రులు నిలబెట్టి, ఏంట్రా మీరు ఇలా చేస్తున్నారంటే, మేము బెన్నవాటిని కన్నవాటిని చెప్పకుండలేము, ఇవో ఏసీ వీని స్వస్థపరిచారు అని చెప్పారు. వాళ్ళు వదిలేశారు. తర్వాత వాళ్ళందరూ ప్రార్థన మరలా కీర్తన గ్రంథంలో ప్రవచనం ఎత్తి వాళ్ళు ప్రార్థన చేశారు. వాళ్ళు కూడిన చుట్టూ భూమి కంపించింది. వారందరి జీవితాల్లో ఎవరికి అక్కరుందో వాళ్ళందరికీ ఏది తమదని అనుకోకుండా ఒకరినొకరు పంచుకున్నారంట. ఒకరినొకరు భాగాలు ఇచ్చుకున్నారు. తమ స్థిరాస్తులు నమ్మి అపొస్తలుల పాదాల దగ్గర పెట్టారు. ఎందుకు పెట్టారని ఒక ఆయన అంటాడంటే, అప్పుడు కేసి వచ్చేస్తారు అనుకున్నారు, అందుకనే పెట్టేశారు అంటారు. ఇప్పుడు ఆ పని చేయకుండా అంటాడు. దేవుని స్తోత్రం. నేను ఒక మాట అంటాను, ఏమనుకోవద్దు అంటనా. 2 వస్త్రాలు కలిగిన వాడు ఏమన్నాడు, ఒక వస్త్రం ఇచ్చేయాలా, 2 స్థలాలు ఉన్నాయి, ఒక స్థలం నీకు సరిపోద్ది. లేదు మా పిల్లలు అసలు రేపు నువ్వు చస్తావు గ్యారంటీ ఉందా, రేపు నువ్వు బతుకుతావని గ్యారంటీ ఉందా. ఆ దినమున ధనవంతుడు ఏమన్నాడంటే, నా ప్రాణమా, చెప్పాలి అందరూ డైలాగ్, తినుము త్రాగుము, ఏమన్నా అది అక్కడితో ఆపేసి ఉంటే బాగుంది. తినుము త్రాగుము సుఖించమంటే బాగుంది. ఏమన్నాడు తెలుసా, నీకు అనేక సంవత్సరములకు ఆస్తి సమకూర్చబడింది అన్నాడు. ఏమన్నాడు, ఏం సమకూర్చబడిందంట. మరి వెర్రివాడు ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు. మీకు వచ్చింది తెలుసా, క్రైస్తవులకి ఇలాంటి నాలాంటి సేవకుడితో సమస్య కాదు. నిజంగా చెప్తున్నాను, నేను చెప్పి ఈ బోధ నాతో సమస్య కాదు, వాళ్ళకి సమస్య దేవుడితోనే. చాలామంది క్రైస్తవులకి సమస్య దేవుడితో సమస్య. అందుకే నాలాంటి బోధకులు ఏం చేస్తారంటే, వీడు బోధకుడు కాదు, ఇది అబద్ధ బోధకుడు అని ముద్రేసేస్తారు. అప్పుడు ఏమవుతాడు, నాలంటాడు మూసుకొట్టాడు కదా. నాలంటాడు ఏం చేస్తాడు, అమ్మ అయితే నేను చెప్పిందంత తప్పుడు బోధ అనుకుని భయపడతాడు కదా. మరి వెర్రివాడా చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగుతున్నారు. నేను చాలాసార్లు ప్రభు ఏంటి ప్రభు నేను వాక్యం చెప్పినా లేకపోతే ఇంకేం చెప్పినా అందరూ ఎందుకు ప్రభు అంతదైపోతున్నారంటే, దేవుడు అన్నాడు సమస్య నీతో కదా నాతో అన్నాడు. అందుకే ఈ మాట చెప్పాను, సమస్య నీతో నువ్వు అనుకుంటున్నావు కాదు, నాతో. సమస్య ఎవరితో, అదేంటి ప్రభు, నీతో కాదు అసలు. వాళ్ళకి ఏంటంటే నేను వాళ్ళకి నేను దేవుడుగా లేను. వాళ్ళు అనుకుంటున్నారు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే వాక్యం ఉంది, అది పట్టుకుని ఆలాడుతున్నారు. కానీ నేను దేవుడు కాదు దానికి. మరి ఎవరు, వేరే వాళ్ళు, ఎవరు వేరే. వాళ్ళకి ఆస్తే దేవుడు తెలుసా మీకు. వాళ్ళకి ఇంకా చెప్పుకుంటూ పోతే మీరు వేసి రక్తం, వాళ్ళకి ఆస్తే దేవుడు. వాళ్ళకి ఇంకోటి దేవుడు ఉండడు. ఎవరో ఒక ఆయన చెప్పాడట, ఏమని, అసలు ప్రతి సంవత్సరం మనం ఏదో ఒక చిన్న పెసర బంగారమైన కొనుక్కోవాలమ్మా అన్నాడంట దెయ్యం గాడాడు. ఎవడన్నా చెప్తాడా, చిన్న పెసర బంగారం ఉన్నదాంతో తృప్తి చెందని చెప్పాలి. ఉన్నదాంతో తృప్తి చెందు అని, చిన్నది కొనుక్కోలేమ్మా అని దెయ్యంగాడు అని అన్నందుకు ఎవడైనా కానీ ఆడు వాడా వీడా అనేది కాదు నాకు సమస్య. మరి ఉన్నదాంతో తృప్తి చెందు అనాలి.
అదే కదా, ఈ తృప్తి చెందకపోతే వచ్చేవేంటో తెలుసా? అన్ని గొడవలు. అన్ని గొడవల మూల కారణం ఏంటంటే తృప్తి చెందకపోవటం. తృప్తి లేదు కాబట్టి గొడవ. రే నాన్న, ఏ రోజుకైనా ఆ చాప నీదేరా అంటే, నాకు ఇప్పుడు ఇచ్చేస్తావు లేదా? ఆ చాప నాదే కదా. కాదు నాన్న, ఇంకా నీకు ఆ సమయం రాలేదు, ఆ చాప ఇవ్వటానికి కొంత సమయం ఉంది, ఆ చాప నీదే లేదా, నాకు ఇప్పుడు ఇచ్చి. కానీ వాళ్ళు చాలా స్థిరాస్తులు అమ్మారు. ఈ అమ్ముతున్న క్రమంలో ఒక కుటుంబం బయటకు వచ్చింది. ఆ కుటుంబం ఎవర్రా అంటే అననీయ సప్పీరా కుటుంబం. నాకు మొన్న నేను దైవజనరాలతో మాట్లాడుతూ స్వర్ణమ్మ గారితో, అసలు ఎలాంటి భార్య కూడా ఉంటుందా అని నేను అన్నాను. అంటే ఆమె ఎందుకు అంది. అంటే భర్త చనిపోయాడు అని మధ్యాహ్నం వరకు ఆమెకి ఎలా తెలియలేదు, నాకు అర్థం కాలేదు అన్నాను. ఎవరింటికి వెళ్ళింది అన్నాను నేను. ఇప్పుడు నువ్వు గంట రాకపోతే భర్త ఎందుకు రాలేదని ఒక టెన్షన్ ఉంటుంది, నా భర్త ఎందుకు రాలేదని, నా భర్తకి ఏమైందని ఒక విచారం ఉంటుంది. వెళ్ళిన భర్త దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. ఓకే, ఇప్పుడు దైవజనుడి గృహం ఎంత దూరం? నటక ఒక 20 నిమిషాల నటక, రావటం 20 నిమిషాల నటక. దైవజనుడితో ఒక గంట అనుకుందాం, ఒక గంట సేపు మాట్లాడుతున్నాడు అనుకుందాం. మొత్తం 2 గంటలు. ఉదయాన్నే ఎప్పుడూ వెళ్ళాడు ఎవడు? అననీయ భర్త. అననీయ వెళ్ళాడు. భార్య కనీసం డౌట్ రావాలి కదా. మీరు బైబిల్లో చదవండి, ఆమె ఎలా వచ్చిందంటే తెలుసా? ఇంచుమించు 3 గంటలు సేపటికి. ఎన్ని గంటలకు వచ్చిందమ్మా? ఉదయం వచ్చినాడు భర్త. 9, 3, 6 గంటలు. భార్యకి సోయలేదు. నేను అన్నాను, ఎవరింటికి వెళ్ళింది అన్నాను. అలా నేను అంటాను, తప్పుగా అర్థం చేసుకోవద్దమ్మా, ఎవరింటికి బాతాకాన్ని కొట్టడానికి వెళ్ళింది, ఆ అమ్మలక్కలతో మాట్లాడడానికి వెళ్ళింది అంటున్నాను అన్నాను. మరి ఇలాంటి భార్యలు కూడా ఉంటారంటే ఉంటారు, మరి ఏమో తెలియదు. ఇంట్లో భర్తని ఏం పట్టించుకోరు అసలు. భర్త వెళ్ళాడు రాలేదు ఇంకా టెన్షన్ లేదు. వస్తాడు నా రాజు ఈ రోజు అనుకునే టెన్షన్ అసలు లేదు. వెళ్ళింది అమ్మగారు మెల్లగా. అవును మా ఆయన వచ్చాడు అని ఎవరిని అడగలే. ఏమి ఎరగ. అక్కడ నాకు బైబిల్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, 3 గంటలకు వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చిందంట. జరిగింది. అవును ఉదయాన్నే మా ఆయన వచ్చాడు అన్నయ్య, మా ఆయన వచ్చారని మీరు కనబడ్డా? అందరూ దగ్గర బంధువులే కదా, అలా కదా. ఏరా మా ఆయన వచ్చాడు ఏమన్నా కనబడ్డాడని. రేపు పడ్డా? ఉదయాన్నే పెద్దనాన్న వచ్చాడు, లేకపోతే బాబాయ్ వచ్చాడు, లేకపోతే తాత వచ్చాడు, ఏమన్నా కనబడ్డా? ఏంటి ఉదయం నుంచి రాలేదు, ఏంటి వచ్చాడు? అయ్యగారి దగ్గర పేదరయ్య గారి దగ్గరికి వచ్చాడు, పేదరి దగ్గర అపోస్తుల గారి దగ్గరికి వచ్చాడు, ఏ పని అని అడగలేమంటే ఆరా తీయాలి కదా. అమ్మగారు ఆరా కూడా తీసుకుంటుంది. ఎరుట్టు వచ్చిందంటే అది రోజు ఆయన ఇచ్చిన అందరూ ఇచ్చుకొని ఉంటుంది అనుకోండి. సగం సగమే, అంతా సగం బాలి, సగం బాలతోని దేవుని స్తోత్రం అయ్యిందా. నిన్ను కూడా మోసుకుపోతారంట. అననీయ సప్పీరాలు భార్యాభర్తలు ఇద్దరికి అక్కడికే చనిపోయారు. అయిపోయింది. అనేక సూచక్రియలు మహత్కార్యాలు చేస్తున్నారు. వీళ్ళు దేవాలయాన్ని బోధిస్తున్నారు. వీళ్ళు తీసుకెళ్ళి చెరసాలలో వేస్తే మళ్ళీ దేవాలయంలోకి వచ్చి మీరు బోధిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఒక ఆయన చెప్పాడు, బాబు మీరు చేస్తుంది మీరు ఆటంకపరచాలనుకున్న పరచలేదు. దేవుని వలన కలిగింది ఏది కూడా ఆటంకము అవ్వదు. ఒకవేళ మనుషుల వలన కలిగిందా అది రద్దుపరచబడిపోద్ది అని చెప్పాడు. 6వ అధ్యాయంకి వస్తే 6వ అధ్యాయంలో ఏమండి, మేము పరిచర్య చేయాలి, మేము వాక్య పరిచర్య ప్రార్థనలు తెగ చేయాలి. అక్కడ పరిస్థితి చూస్తే భోజనాలు వడ్డించడానికి మేము ఏర్పాటు ఉంటుంది. మీరు ఎవరైనా ఆత్మతో నింపబడిన వారు, జ్ఞానంతో ఉన్నవాళ్ళు ఒక 7గురు నేర్పరచనంటే ఒక 7గురు నేర్పరిచారు. 7గురి మీద చేతులు ఉంచిన తర్వాత వాళ్ళు భోజనాలు వడ్డించడానికి, బల్లల యొక్క పరిచర్య చేయడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. అందులో ప్రాముఖ్యమైన వ్యక్తి స్టెఫను పరిచర్య చేస్తూ, స్టెఫను ముఖము చూస్తే దేవదూత ముఖం వలె కనబడింది. స్టెఫను ఇశ్రాయేలు యొక్క వృత్తాంతమంతటిని కూలంకషంగా సొలొమోను దాకా టర్రను ఒక రౌండ్ డర్రని తిప్పించాడు అందరికి ఎదురుగా. వీళ్ళందరికీ తిప్పగానే వీళ్ళందరికీ లాస్ట్లో ఒక గద్దెంపిచ్చాడు. రే మీరు ఎంతైనా సరే మాటనారా, మీరు ముష్కరులు అన్నాడు. ఏమన్నాడు? మీరు ముష్కరులు, మీకు అసలు సున్నతి లేదు, మీకు హృదయంలో సున్నతి లేదు, ఎక్కడా సున్నతి లేదు, మీరు అంటే మీకు ప్రత్యేకంగా లేరు, ఎంతసేపు మీకు అని తిట్టాడు. తిడితే ఏమొచ్చింది వాళ్ళందరికీ? ఇప్పుడు నేను ఒకవేళ పొరపాటున తిట్టాను అనుకోండి, ఏమాత్రం మీకు చెప్పాలి, పాపం వస్తుంది. అసలు మీద బయట పోరా అంటారు, లేదంటే ఫస్ట్ మాట్లాడారు ఆయన ఒక దెయ్యం వచ్చింది అనమాట. మరి ఎంత వాళ్ళు కూడా దెయ్యం వచ్చింది. చెప్తున్నాను గద్దెంపులో సేవకుడు గద్దెంపుతో వెళ్తున్నంత కాలం సంఘం ఏమనుకోండి, సంఘంలో దెయ్యం పనిచేస్తుంది.
ఆ దెయ్యం పని చేయకుండా అంటే అందుకే దేవుడు అంటే తెలుసా, అపవాదికి చోటీయకుడి ఫస్ట్ వచనం. ఎందుకన్నమాట అపవాది చోటీయకుడని అంటే అపవాది ఎక్కడైనా దూరగలడు. ఆడికి నువ్వు చోటీయద్దు. మనం ఏం చేస్తాం, ఆడి కోసం తలిపే మీరు ఇచ్చారా, అయ్యో ఎప్పుడు అనుకున్నారండి లోపలికి రండి 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 దయచేయండి కూర్చోయండి అమ్మా తీయమండి అమ్మా ఎవరికి అపవాదికి. మీరు హృదయాల్లో వేస్తున్నారు, నేను బయటికి బాహ్యంగా చెప్పట్లేదు ఈ మాట. హృదయాల్లో అడిగి టీ ఇచ్చి టిఫిన్ పెట్టి కూర్చో. కానీ దేవుని వాక్యం కూడా ఏం తెలుసా, అపవాదిని ఏముంది బైబిల్లో, అప్పుడు వాడి మీ యొద్ద నుండి వెళ్ళిపోనని లేదు, పారిపోనని ఉంది. ఆడు వెళ్ళిపోతాడు, పెడతాడు. నిన్ను గద్దించడం ఏంటి, అసలు నువ్వు లేకపోతే పరిచయం ఉందా, చెప్పాలి పొరా నువ్వు, నేను లేకపోతే ఏంటి, నువ్వు లేకపోతే ఏంటి. మన దేవుడు లేకపోతే పరిచయం లేవు, మన దేవుడు లేకపోతే వాక్యం లేదు. నా దేవుడు మా ఇంటిలో ఉన్నాడు, నువ్వెవడో అనుకుని పెట్టుకో, నన్ను గద్దిస్తాను. నా దేవుడు నన్ను గద్దించాడు, నా దేవుడు నన్ను సజ్జేయాలి. నేను ప్రేమించు వారందరినీ గద్దించి ఆపలు అక్కడ శిక్షిస్తానన్నాడు. ప్రేమించకపోతే గద్దించరు, శిక్షించరు. గుర్తుపెట్టుకోండి, ప్రేమించకపోతే గద్దించరు, శిక్షించరు. ఇలాగైన తర్వాత సౌలు అతన్ని స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపేశాడు. ఇప్పుడు మనము 8వ అధ్యాయంలోనికి ప్రవేశించామన్నమాట. ఎంత స్టోరీ. తర్వాత ఇప్పుడు ఏమైంది, ఆ కాలం ముందు యెరూషలేములో సంగమునకు 8వ అధ్యాయం 1వ వచనం చదువుతుంది. ఆ కాలంలో కాలం ముందు యెరూషలేములోని సంగమునకు ఎక్కడ ఏం కలిగిపోయిందమ్మా, గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరిను యోదయ సమరయ దేశంలో ఎందుకు చెదిరిపోయారు. యేసే వెళ్ళిపోతే ఏమన్నాడు, మీరు యెరూషలేములోను యోదయ సమరయలోను భూ దిగంతముల వరకు అన్నాడా. ఇక్కడ రెండో మాట నెరవేరబడుతుంది. మొదటిది ఏంటి, యెరూషలేములో సాక్షులుగా ఉన్నారు. ఇప్పుడు యోదయ సమరయలో దేవుడే వారిని సాక్షులుగా నిలబెట్టాలనుకున్నప్పుడు దేవుడు వారిని పద్ధతి ఏంటి తెలుసా, సంఘానికి హింస కలగజేయడు. సంఘానికి ఏం కలగజేసాడు, సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించి వారందరూ ఏం పొందుతారు. వాగ్దానంలో గొప్ప వాగ్దానం అమ్మ. పొరపాటును కూడా ఇలాంటి చెప్పాను మీకు ఇందాకలే ఒక మాట అన్నా. ప్రారంభంలో మాట్లాడుతూ సమస్య నీతో కాదు నాతో అని అన్నాను కదా. ఒక పాటి మధ్యకాలంలో నేను విన్నాను, ఓకే నాకు దేవుడికే సంబంధం ఇదై లేనప్పుడు నాకేళ బాధ, కత్తి నాలాంటోడైనా దేవుని కోసం నిలబడతాడా అని. అదేంటంటే బ్రతుకను ఉద్దేశించి ఆశించగా నువ్వు చాలా దీవెనలు నాకు ఇచ్చేసావే అని. ఏ దీవెనలు ఇచ్చేది, ఏ సంబంధమైన దీవెనలు ఇచ్చేది పాట పాడేది. నాలంటోడు ఊరుకుంటాడా, అక్కడే దేవుడు వచ్చి కెలుకుతూ ఉంటాడు. నేను చాలాసార్లు నువ్వు నన్ను కెలకొద్దు ప్రభా, నువ్వు కెలికితే నా కెలుకుడు ఆగదు. నా మైండ్ తిరుగుతుంది అయితే ఉంటుంది, చెప్పక బయట కొనలేను. నీకు తెలుసు వచ్చా, నువ్వెందుకు ప్రకటించలేదని నన్ను ప్రశ్నిస్తామని భయం. ఆ రోజు నేను నీకు ఇచ్చాను, కానీ నువ్వేం చేసావు, ప్రజలందరి వైపు నీ కళ్ళు చూసావు. అమ్మో వీళ్ళందరూ వాళ్ళని మెచ్చుకుంటున్నారు కాబట్టి నేను ఏమాత్రం కూడా మాట్లాడకూడదు అన్నావే. సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించి వారందరూ ఏం పొందుతారా, హింస పొందుతారు. కానీ ఆ పాటలు ఏం రాశారు తెలుసా, సద్భక్తితో బ్రతుకుని ఉద్దేశించగా ఎన్నో దీవెనలు ఇచ్చేవని రాశారు. ఇప్పుడు ఆడ పాడింది రైటా రాందా? అసలు అదే దాని అర్థమే. ఊరే ఉన్న అర్థాలు మార్చొద్దురా. పౌలు పాపం తెలియట్లే, పేతురు పాపం తెలియలే, పాపం వాళ్ళకి అర్థం వాళ్ళకి ఏం తెలియలే. పాపం వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు రాసేసారు. వాళ్ళు పరిశుద్ధాత్మ మేము ఆత్మ ప్రేరేపణ వాక్యానికి విరుద్ధంగా ఏమాత్రం చెప్పడం. ఆత్మ ప్రేరేపణ వాక్యానికి విరుద్ధంగా రాయమని కానీ పాడమని కానీ ఏదని చెప్పడం. వాళ్ళందరూ మన యొక్క ఆత్మతో కొన్ని సమయాల్లో రాసివచ్చు, దానికి మనం ఏం చెప్పడం అంతే. మేము ప్రకటింపని మరి యొక్క సువార్త మేమైనను అన్నాడు. అంటే మేమైనా ప్రకటించవచ్చు మరి యొక్క సువార్త. అవకాశాలు ఉన్నాయా? ఉన్నాయి.
అందుకే దేవుడు అన్నాడు, ప్రాబ్లం నీతో కాదు, నేను ఎంత చేస్తున్నాను. సో నేను దేవుడితో ఎందుకు ఈ మాట చెప్తాను, ఎంత స్వార్థ ప్రకటిస్తున్నాను, నీ కోసం ప్రతి మాటని ఇలా నిలదీసి మాట్లాడుతున్నాను ప్రభా, నన్ను ఎందుకు ఇట్లా నన్ను ఎందుకు బాధపడతావు? కానీ వేరే చోటుకి వెళ్తానంటే అక్కడ నాకు ఫలభరితం ఉండదు, నాకు తెలుసు అది. నన్ను ఎలాగ టార్చర్ చేయాలి అలాగ చేస్తుంటావు, రోజు టార్చర్ చేస్తుంటావు, రోజు. ప్లీజ్ నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను, నా దేవుని గురించి నేను చెప్తున్నాను. ఆయన నా మీద పెంచుకున్న మమకారాన్ని, ప్రేమను మీకు వ్యక్తపరుస్తున్నాను. టార్చర్ పెడతామని చెప్తావా మరి ప్రేమని? అవును, నేను ప్రేమించే వారిని గద్దెస్తాను. అది అందరూ మర్చిపోయారు. దేవుడు ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాడు, అదొకటి పట్టుకున్నారు. ఆటోలో వెనక్కి కూడా ఈ మధ్య క్రైస్తవులు, నన్ను ప్రేమించే వారు నేను ఆస్తికర్తలుగా చేస్తాను, కానీ నేను ప్రేమించే వారిని గద్దించి శిక్షిస్తానని రాయగలరా? ప్రాబ్లం దేవుడితోనే. నువ్వు వాక్యంతో కాదయ్యా, ఈ వాక్యంతో కాదు అశోకు, ప్రాబ్లం నాతోనే. అసలు నేను వద్దలికి నేనుగా వాళ్ళకి అస్సలు అవసరం లేదు. నేనుగా అస్సలు అవసరం లేదు వాళ్ళకి కేవలం ఇహ సంబంధమైనటువంటి ఆశీర్వాదం. మీకు విషయం తెలుసా, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 1వ అధ్యాయం మీరు చదివితే ఆత్మ విషయంలో పరలోక చదవండి 1:3 మనకు అనుగ్రహించిన, ఏమనుగ్రహించడం? ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు భూలోక విషయంలో నువ్వు తప్పు చదువుతున్నావు. పరలోక విషయంలో చదువుతున్నావు ఏంటి? అక్కడ అనుందా? కళ్ళు పోయిన నీకు పరలోకం అంటున్నావు. 1:3 పరలోకం అని అంటున్నావు, నువ్వు కళ్ళు పోయినాయి అసలు. అదే ఉందా? ఏమో, భూలోక విషయంలో ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన చదువు. ఈ మధ్య క్రైస్తవ్యం ఇది. ఈ మధ్య క్రైస్తవ్యం ఇది. ఎంత ధైర్యంగా నిషేధం పరలోక విషయంలో అనకుండా అని. ఈ మధ్య జరుగుతుంది ఇది. ఏమన్నాడు? మరలా చదువుదామా? ఇప్పుడు నేను చదువుతాను, నాకంటమ్మా, నేనే చదువుతాను. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఏ సంబంధమైన? ఏ విషయములలో? పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇస్తానన్నాడు. పరలోక విషయంలో ఏంటి? అలా ఆది అపొస్తలులు చేశారు కదా, తమ స్థిర ఆస్తులను అమ్మి ఎవరికైతే అక్కడ ఉందో వాళ్ళకి పంచిపెట్టడం. అదే పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏంటి? ఒకరికి ఏదైనా కష్టం వచ్చిందనుకో, అపొస్తలుల ముందు పెట్టి వెనక్కి సంఘం ఉండి, అయ్యా మీరు మొదట ప్రార్థన చేయక, ఇప్పుడు సంఘానికి ఏం చెప్తే అయ్యగారు అవసరం లేదు, మేము ఉన్నాం చేసేస్తాం. జాగ్రత్త. కొర్నేలి ఇంటికి సేవకుడు వెళ్ళకుండా పని అయిపోయిందా? తప్పకుండా సేవకుడు రావాల్సి వచ్చింది. ఏంటి అప్పుడు దేవతో చెప్పలేడు, కొర్నేలి మీరు అందరు బాప్తీసం తీసుకోవాలి అని. దేవుడే తన సేవకుడిని అంతగా హెచ్చిస్తే ఈ మధ్యకాలంలో అసలు అవసరం, సేవకుడు అవసరం లేదు. మనం నచ్చినట్టు చేసుకోవచ్చు. ఏం కాదు, సేవకుని అడగాల్సిన అవసరం లేదు. దయ్యం అపవాదొచ్చాడు, జాగ్రత్త. ఆడొచ్చాడా గలిబిలి తీసుకొస్తాడు. ఆడొచ్చాడా ఆడిని దూరపరిచారా ప్రతి గలిబిలి మన నుంచి దూరం మాట. నేను అంటుంది మనుషుల కోసం మీరు అనుకుంటున్నారా? కాదు, నేను అంటుంది అపవాది కోసమే. వాడు ఎవరిలోనైనా దూరుతాడు. పేతురులో దూరాడు, ఇస్కరియోతు యూదాలో దూరాడు, ఎవరిలోనైనా దూరుతాడు. జాగ్రత్త. అపవాదికి చోటు. హింస కలిగినందున నీకు ఈ ప్రాబ్లం ఏంటి? ఎవరితో ప్రాబ్లం? మనకు బైబిల్ వద్దు, నాన్నకి బైబిల్ వద్దు. హింస కలుగుతుందా? హింస కలిగితే మనం ఇప్పుడు పోట్లాడరండి, రోడ్డు ఎక్కండి. హింస కలుగుతుందంటే రోడ్డు ఎక్కాలి. ప్రాబ్లం. సమస్య ఎవరితో? రోడ్డు ఎక్కకూడదు మనం.
మనం వెళ్ళాల్సింది మందిరంలోకే. ఇప్పుడు హిజ్కియా అయినా దావీదు అయినా మనకు ఆదర్శప్రాయాలు కదా. ఆదర్శప్రాయాలు కాదా? హింస వచ్చింది రాదు వాళ్ళకి. సౌలు తగ్గుతూ ఉన్నాడు, అబ్షాలోము తగ్గుతూ ఉన్నాడు. ఎక్కడికి పోయాడు? రే పదన్నా ఎక్కువ అబ్షాలోము సాగినాడు తిరుగుతున్నాడు. కొంచెం సౌలుని వదిలేయండి, సౌలుని వదిలేయండి. మామ ఎందుకని మంచిది, ఎందుకు గొడవ, అంతర్గత యుద్ధాలు ఏర్పడతాయి. అభిషేలంకి ఒక డైలాగ్ వేస్తాడు ఒక ఆయన చెప్తాడు. ఆయన పేరు అహిటోపెల హోషే ఏమంటాడంటే, అయ్యా అయ్యి బాబు అభిషేలము, మీ నాన్న గురించి ఒక విషయం చెప్పనా? మీ నాన్న సింహపు గుండె వంటి వాడు. జనులతో కూడా ఉంటాడు. ఆయన ఒక్కడిగా ఉంటాడు. ఎలా ఉంటాడు? ఒక్కడిగా. ఎలా ఉంటాడు? ఎలా ఉంటాడు? ఒక్కడిగా. జనులతో ఫస్ట్ చేయడు. అతను ఏదో గుహలో ఉంటాడు, ఒక్కడే. మళ్ళీ ఎలా పడుకుంటాడు? నేను పండుకుని నిద్రపోయి 4 అధ్యాయం చదివితే అభిషేలం తరుముతూ ఉంటే అతను ఏం మాట్లాడాడు చూడండి ఒకసారి. అభిషేలం తరుముతూ ఉంటే 4 అధ్యాయం కీర్తనల గ్రంథం 8వ వచనం, యెహోవా నెమ్మదితో. ఎందుకంటే 3-4 కీర్తనలు అభిషేలం తరుముతూ ఇప్పుడే రాశారని చాలామంది అభిప్రాయం. కానీ 4వ కీర్తనలో పైన ఏముంటుందంటే, ప్రధాన గాయకునికి తంతి వాద్యములతో పాడదగిన దావీదు కీర్తన. యెహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోదును. దావీదు అంటున్న మాట. యెహోవా ఎలా పడుకునంట? ఎవరికైనా నిద్ర ఎందుకు రాదు చెప్పండి? నిద్ర ఎందుకు రాదు తెల్లి? నెమ్మది లేకపోవడం. నెమ్మది ఉంటుంది కదా, హాయిగా ఉంటుంది. నేను నెమ్మదితో పండుకుని నిద్రపోదును. నేను ఒంటరిగా నుండి నీవే నన్ను సురక్షితముగా నివసింప చేదువు. నన్ను 2 నెలలు ఎక్కడ పడేసారు తెలుసా? ఎలా ఇంత ఉంటుంది మందిరం అనుకోండి, కొంచెం దీనికన్నా కొంచెం పెద్దగా ఉంటుందేమో. అందులో దాంట్లో నన్ను ఏం చేశారంటే ఉంచారు. 2 నెలలు ఒక్కడిగా ఉంచారు. ఒక్కడిగా ఉంచిన ఆ సమయంలో 2 రోజులు పడుకోవడం ఎందుకు కష్టమైందో చెప్తాను. పాము పొరలు తెలుసు కదా, పాము పొరలు మీ అందరూ బాగా తెలుసు. కరెక్ట్గా మెట్ల మీదే ఎక్కిసింది. ఎక్కడ ఎక్కుండేవి? మెట్ల మీదే. ఇప్పుడు నాకు ఎలా నిద్ర వస్తుంది? ఎలా నిద్ర వస్తుంది చెప్పు? భయమే ఉంటుంది కదా. బాత్రూమ్లు లేవు అక్కడ. బాత్రూమ్స్ లేవు. నా స్నానం చాలా విచిత్రం. ఎంత విచిత్రం అంటే, ఫ్యాన్ వేసుకుని స్నానం చేసేవాడిని. దొడ్డు కట్టుకోవడానికి కూడా లేదు. కర్రలు లేవు, ఏం లేవు. మనకి ఏది చేత కాదు నిజంగా చెప్పాలంటే. చిన్నప్పటి నుంచి చుక్కమారంగా పెరిగాం. మాకేంటి హాస్టల్లో బాత్రూమ్లు గీత్రూమ్ మాకేం పని? బాత్రూమ్ చక్కగా మంచి బాత్రూమ్లు ఉంటాయి. హాయిగా పోయేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఆగేటి స్నానం ఏమో తలుపేసుకుని గడబెట్టుకుని చక్కగా చేసేవాళ్ళం. ఇప్పుడేమో రోడ్డు ఎలా, ఇక్కడ నుంచి కొంచెం ఇంచుమించుకి అక్కడికి రోడ్డు ఎలా ఉందో అలాగే రోడ్డు ఉంది. కానీ జనాలు ఎవరు ఉండరు. నేను చివరి ఇల్లు నాదే. చివరి ఇల్లు కూడా కాదు, చర్చి. లోపల ఒక్కనే పడుకోవాలి. రాత్రి ఎంతసేపు చేస్తాం, కొంతసేపు అయిన తర్వాత రకాలు కలవండి. రాత్రి అంతా అలాగే ఉండేవాడిని తెలుసా. ఎప్పుడు తెల్లవారిపోద్దా అని ఎదురు చూసేవాడిని. ఎంత భయంకరంగా ఉండేదంటే అంత భయంకరంగా ఉండేది. ఎంత భయంకరంగా ఉండేదంటే అంత భయంకరంగా ఉండేది. నేను చెప్తున్నాను. కొన్నాళ్ళ తర్వాత ఈ మాట పట్టుకున్నాను. నేను ఒంటరిగా నీవే నన్ను సురక్షితంగా రోజా పాంపర్లు పోయేది. ఎందుకు చెప్పనా? నా ఇలా ఉంటే చర్చి నానుకుని మొత్తం చిరుగుతాట. మొత్తం చర్చి నానుకుని మొత్తం చిరుగుతాట. యువతలు కొంచెం ఖాళీ స్థలం, ఫుల్ తుప్పలో, కొంచెం ఒక 200-300 మీటర్లు దాటితే అక్కడ ఒక ఇల్లు ఉండేది. అది మంచి ఇల్లే. అది ఇల్లు, ఇది మందిరం ఇలాగే కట్టిసి వదిలేశారు.
నువ్వు 2 నెలలు ఉండాలి అన్నాను. మాటిచ్చాను ఉంటాను లేని, ఎవరింటికి వెళ్ళలేను. ఎవరింటికి వెళ్తే ఎవరు రాణిస్తారు? దేవుడి సురక్షితంగా నివసింపజేస్తాడు. ఆమె మన కాదు కదా ఆదర్శప్రాయం అన్నాను. ఎవరు? ఈదు, దావీదు, ఇంకెవరు? వాళ్ళకి హింస కలిగినప్పుడు ఏం చేశారు? ఇలాంటి కీర్తనలు రాసి హాయిగా పండుకున్నారు. ఇలాంటి కీర్తనలు రాసి మనం ఏం చేస్తున్నాం? రేపు ఉదయం చౌరస్తా దగ్గర మీటింగ్ ఏర్పడు. దేనికి మీటింగ్? దేనికి? సువార్త. మనం గొంతు ఎత్తాలి. ఎక్కడెత్తాలి గొంతు? ఎత్తాలి, నిజంగానే ఎత్తాలి గొంతు. గొంతు ఎత్తద్దాము. ఎక్కడెత్తాలి? దేవుని సందులోనే గొంతు ఎత్తాలి. సమస్య నీలాంటి ప్రసంగంతో కాదు. దేవుని సమస్య ఆయనతోనే సమస్య. ఆయన పద్ధతి ఎవరికి నచ్చదు. అట్టెట్లా వదిలేస్తాం. దేవుని దగ్గరికి వెళ్ళి మోకలే. ఫస్ట్ నీ లోపల చెప్తాడు, అది భయం. అందుకే సాతాను మోకలే చేద్దాం. ఫస్ట్ నీ లోపల చెప్తాడు దేవుడు, నువ్వు ఇది సరి చేసుకో అంటాడు. అది సరి చేసుకోవాలి. అందుకే మోకలు వేయలేదనుకో చెప్పడు కదా దేవుడు. సాతాను ఏమంటాడు? సాతాను బాధ ఏంటంటే ఎవడు మార్మల్స్ పొందకూడదు. ఎందుకని? ఎందుకు చెప్పండి? సాతానికి మార్మల్స్ ఎవడు పొందకూడదని ఎందుకు అనుకుంటాడు? తెలుసా సాతాను ఎందుకు అనుకుంటాడు? సాతానికి మారు మనసు లేదు కాబట్టి. అందుకే ఎవ్వడు పొందుకోకూడదు అనుకుంటాడు. సాతానికి ఒకవేళ మారు మనసు అనేది ఉందనుకోండి, పోన్లే నాకులాగే ఎవడైనా ఏమంటే, ఇప్పుడు మనం మారు మనసు పొందాం. మన యొక్క రుగ్మతల నుంచి, మన చెడు అలవాట్ల నుంచి, మన చెడు విధానాల నుంచి, మన చెడు ఆలోచనల నుంచి మారు మనసు పొందాం. అవునా? పొందామా లేదా? ఎదుటోడు కూడా ఏమనుకుంటాం? ఎదుటోడు గురించి కూడా ఏడు మారు మనసు పొందితే ఓకే అంటాం. పొందకపోతే ప్రాబ్లం, కానీ పొందితే ఏముంది? దేవుని స్తుతులు పొందాలనుకుంటాం. అంతేనా? చెడు స్వభావాల నుంచి విడుదల పొందాలి, శాపం నుంచి ఆశీర్వాదంలోకి రావాలి, పాపం నుండి విడుదల పొందాలి, ఇలాంటివన్నీ అనుకుంటాం. కానీ సాతాను అనుకోడు. సాతాను ఏమంటాడంటే ఇది మారు మనసే పొందొద్దు అంటాడు. ఏమంటాడు? మారు మనసే పొందొద్దు. అందుకే హింస కలిగితే ఏమంటాడు తెలుసా? తర్నచ్చి అని చెప్పింది ఆడే. సారీ, మాట చాలామంది బాధ కలగజేసినా పర్వాలేదు. హింస కలిగినప్పుడు ధర్నాచ్చి అని చెప్పేది ఆడే. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? మిమ్మల్ని చెదరగొడుతుంది సువార్త వ్యాపకం కొరకు, సువార్త మరింత ఆయా ప్రాంతాలకు వెళ్ళుట కొరకు, సువార్త మరింతగా హిజ్కియాకి హింస రాలేదా? హింస వస్తే పేపర్ తీసుకెళ్ళి దేవుని సందులో పెట్టాడు. మనం కూడా మనకి హింస రాదా? పేపర్ తీసుకెళ్ళి దేవుని సందులో పెట్టండి. మరలా చెప్తున్నాను, దేవుని సంగమా, మీ పేపర్ తీసుకెళ్ళి దేవుని సందులో పెట్టండి. రాయండి. విజ్ఞాపన పుస్తకం ఎందుకు దేవుని సందుకు పెట్టుకున్నాం? రాసి విజ్ఞాపన చేస్తుంటాం. అవన్నీ దేవుని కనుదృష్టికి, దేవుని మనసుకు తగులుతూ ఉంటాయి. మీరు కూడా చేయండి ప్రార్థన. మిమ్మల్ని హింసిస్తున్న వారి కొరకు దేవుని వాక్యం ఉంది, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఉందా? బైబిల్ ఉందా? మనకు వాళ్ళ ఆదర్శం అన్నప్పుడు, వాళ్ళు మనకు మాదిరి అన్నప్పుడు, అట్టి కృపతో మనం బతుకుతాం. హింస కలిగినందున ఏమైపోయారంట? ఎక్కడికి వెళ్ళారు? హింస కలిగినందున అపోస్తలుల తప్ప యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. భక్తి గల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించింది. స్టెఫను, సౌలు, సా 2-3 వచనాల్లో ఉంటుంది. స్టెఫన్ ఏం చేశారు? భక్తి గల మనుషులు వచ్చి సమాధి చేసి ఏడ్చారు, బహుగా ప్రలాపించారు. అయ్యో, నిజంగా చాలా మంచి ఆయన, మంచి సువార్తికుడు, ముఖము దేవదూత ముఖం వల్లే కనబడింది ఇతను, కానీ ప్రలాపిస్తున్నారు. ఇది ఉంటే ఇంకొక 2-3 సువార్తలు చేస్తుంటే ఎంతోమంది మారు మనసు పొందేవారేమో అనే ఆలోచన. కానీ గుర్తుపెట్టుకున్న 3వ వచనం ఏమిటో తెలుసు? సౌలు అయితే ఇంటెంట చచ్చి, ఎక్కడ చచ్చి? ఇంటెంట చచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాలలో వేయించి సంఘమును పాడు చేయించుండే. ఎవరిని పాడు చేస్తున్నాడు? ఆ పాడు చేసిన ఆయన చెప్తున్నాడు, సంఘాన్ని ఎవడని పాడు చేస్తే పాడైపోతాడు ఆయన. ఇది విచిత్రం. ఎందుకన్నాడు ఆ మాట తెలుసా? పాడు 2 రకాలు.
సౌలు ఏమయ్యాడు? గుడ్డోడు అయ్యాడు. అయ్యాడా? సంఘాన్ని పాడు చేసాడు, దేవుడు పాడు చేసాడు, కళ్ళు తీసేసాడు. మారు మనసు పొందే స్వస్థ ఇచ్చాడు. మారు మనసు. ఇప్పుడు పౌలు గారే ఒక ఆయనకి నువ్వు సూర్యుని చూడ కొంతకాలం గుడ్డివాడవై ఉంటావంటే మనోడు 2-3 రోజులు మారు మనసు పొందుంటే బాగున్న అధిపతి. ఆడు గ్యారెంటీ పడు కదా, ఆడెందుకు పొందుతాడు? ఆడెందుకు పొందాలనుకుంటాడు? ఆడు పొందలేదు. సౌలు అయితే ఏంటంటే వచ్చి అతని జీవిత ప్రాణం అందుకే అంటాడు హింసకుడును, దూషకుడును, హానికరుడను అని అన్నాడు. ఎందుకన్నాడు తెలుసు? ఈ 3వ వచనం ఉంది. హింసకుడు ఎందుకు? ఏంటంటే వచ్చి వాళ్ళ మట్టుకు వాళ్ళు అంటుంటే ఏరా ఇంట్లో మీరు ఎందుకు చేస్తున్నారా అని వచ్చాడండి లోపలికి. ఈరోజు సౌలు లాంటి ఉన్నారా అంటే ఉండొచ్చు. దేవుడు వారిని మార్చబోతున్నాడు. పాడు చేసి మార్చుతాడు. మామూలు కొట్టడు, కొట్టిన వెంటనే మారాలి. మారకపోతే మనకి తెలియదు మరణం. పౌలు భక్తుడు అన్నాడు ఎవరైనా సంఘమును పాడు చేస్తే వాడు పాడవుతాడని. బైబిల్లో క్లారిటీగా ఉంది, సౌలే సంఘమును పాడు చేస్తున్నాడని. ఏం పాడైంది అతని జీవితంలో? కళ్ళు పోయినాయి. కళ్ళు పోతే బలం ఏమైనా ఉంటుందా? కళ్ళు పోయి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఇలా నడుస్తున్నాను, మీరేమంటారు? అంచుకొచ్చి మీరు ఏం మాట్లాడట్లేదు అంటే మీరు పడిపోయిన పర్లేదు అనుకుంటారు. మీరు ఆ టైప్ చూస్తారు, అది ఆ టైప్ చూస్తారు, అంతే. అందరూ చూస్తారు. ఇలా కళ్ళు లేవు, దీన్ని కొట్టాను దీన్ని కొట్టాను ఎందుకని? కానీ నా కళ్ళు కనబడగానే ఆడేం చేస్తాడు? ఆ చిన్నోడే కావచ్చు, దాంతో కూడా అతడు ఈ కళ్ళు కనబడి ఈ కళ్ళు కనబడిపోయినంత పొగరని కళ్ళు తీసేస్తాడు. ఆ 9వ అధ్యాయం మనం చదువుతాం. వెయిట్ పాడు చేయొచ్చు. 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసేది. చెదిరిపోయినా, వీళ్ళని హింసిస్తున్నా, చెరసాల్లో వేస్తున్నా, ఏం చేస్తున్నా వీళ్ళ ధ్యేయం మాత్రం మారట్లేదు. ఏంట్రా అంటే చెదిరిపోయిన వారు ఏం వాక్యం ప్రకటించారంట? సువార్త వాక్యం. యేసే దేవుడు నీ పాపములు క్షమించువాడు, నీకు స్వస్థత అనుగ్రహించువాడు, నిన్ను శాపము నుండి విమోచించువాడు, నీ కొరకు తన ప్రాణమును పెట్టినవాడు, నీ కొరకు బలియాగమైన వాడు, నీ కొరకు ఆయన లోకానికి వచ్చినవాడు. ఆయన దేవుడు, సర్వాధికారియకు దేవుడు, ఇశ్రాయేలు స్తోత్రములకు అర్హుడు. ఆయన యొద్దకు వచ్చి వారిని ఏమాత్రము త్రోసివేయడు. ఇదిగో నీ బ్రతుకును మార్చబోతున్నాడు. ఇదిగో నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. త్రాగుబోతువైనోడా, తగాదాలిపోయినోడా, ఇటువంటి తిరిగినోడా, అల్లరి పాలైనోడా, చీకు బేకలాడి నీవు చెల్లకుండా పోయినావా? నిన్నేనయ్యో యేసయ్య పిలిచినాడు, నిన్నేనమ్మో యేసయ్య పిలిచినాడు, నిన్నేనమ్మో యేసయ్య పిలిచినాడు, నిన్నేనయ్యో యేసయ్య పిలిచినాడు అనే పాటలు ఆ రోజు ఏ పాట ఉందో ఈరోజు ఈ పాట పాడే. ప్రకటింతును నీ సువార్తను అనుకుని పాడారు. ఒక పాట ఉంది, చాలా పెద్ద పాట, మర్చిపోయిన పాట. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబు నందెలపరే, కేవలము నమ్ముకొనిన పరలోక జీవంబు మనకబ్బును. మన సువార్త పాట పాడుకుంటా, సువార్త చేసుకుంటా, సువార్త వాక్యం ఎక్కడ ఆపకుండా పోరవద్దు. మొన్న ఆయన నాతో మాట్లాడుతూ ఒక మంచి మాట అన్నారు. నో 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 ఈరోజు ఏం సువార్త కాదు, ఈరోజు సువార్త లేదు అన్నాడు. ఆయన మాట్లాడు ఇంగ్లీష్లో మాట్లాడాడు. ఆయన అంటే ఇంగ్లీష్ తెలుగు మిక్సప్. మా జమానాలు ఆయన అంటున్నమాట. మా జమానా అంటే ఒక 20 years బ్యాక్, 20 సంవత్సరాల క్రితం, 20 years బ్యాక్, 20 సంవత్సరాల క్రితం సువార్త జరిగేది. ఇప్పుడు సువార్త జరగట్లేదు, సభవార్త జరుగుతుంది. ఏ వార్త? సభవార్త. చెప్పండి అమ్మా. సభ వార్త, సభను ఉద్దేశించిన వార్త, సువార్త కాదు. ఇప్పుడు జరుగుతుందంత సువార్త కాదు, సభ వార్త. ఒకప్పుడు సువార్త, ఇప్పుడు సభ వార్త. నన్ను మరలా పిలవాలి సేవకుడు. మీకు విషయం వస్తే నేను వెళ్ళిన ఏ సంఘం వాడు నన్ను పిలవాలి తిరిగి. నేను చాలాసార్లు అడిగిన ఏం తప్పు చేసాను నేను దేవాన్ని, ఏం తప్పు చేయలేదు, నువ్వు చెప్పింది వాక్యం అడిగి నచ్చబోదు.
సువార్త వాక్యం చెప్పి వాక్యం చెప్తే ఎప్పటికీ నచ్చదు. వాక్యం ట్విస్ట్తో చెప్పాలి. ఎలా చెప్పాలి? ట్విస్ట్. వాక్యాన్ని ట్విస్ట్ చేస్తూ చెప్పితే వాడికి నచ్చుతుంది. వాక్యం ఉన్నట్లుగా బోధించే వరకు నచ్చదు. ఒకరోజు ఒక గ్రూప్ వారు ఉన్నారు, అంటే ఒక సమాజం వారు ఉన్నారు. ఈ సమాజంలో సేవకుడే ఆ సమాజాన్ని ఒకరు నడిపిస్తూ ఉన్నారు. సేవకుడు, అందులో ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఆ రోజు వచ్చి, అయ్యా మనందరం దేవుని పిల్లలం, క్రైస్తవులం కదా? అవును, ఎస్, వీఆర్ క్రిస్టియన్స్, వీఆర్ బిలాంగింగ్ టు జీసస్ క్రైస్ట్. అంటే మనం యేసుకు చెందిన వారము. బాగుంది, చెప్పట్లా వాళ్ళకి. అయితే సంఘంలోని మీ అందరి మధ్యలో ఒక ప్రకటన చేస్తున్నాను. సేవకుడు అన్నాడంట, నా నిమిత్తం ఈ అవసరతలు ఉన్నాయి, ప్రార్థన చేస్తారా అని అన్నాడంట. అంటే లేకపోతే అందులో ఒక వ్యక్తి పడక్కలు ఇచ్చినంట. అందరూ మంచి క్లాసిఫైడే, వారికి ఏ మాత్రం కూడా అతడు అడిగినది ఎంతో కాదు. చెప్పాలంటే అర్థమైందా మీకు? అంత తేలిక. వెంటనే అందులో నుంచి ఒక వ్యక్తి వేసానంట, బ్రదర్ నువ్వు సేవకు, నువ్వు పాస్టర్, యు ఆర్ ఎ పాస్టర్, డోంట్ ఆస్క్ లైక్ దట్ అన్నాడట. ఎప్పుడు అలా అడగొద్దు అన్నాడంటే, ఇది దరిద్ర దెయ్యం, ఇది ట్విస్ట్ చేసేయాలి. బ్రదర్, దేవుడు ఎప్పుడు కూడా బీదవాడుగా ఉంచడు బ్రదర్, దేవుడు ఎప్పుడు ధనవంతుడికి వచ్చాడు. ఒరే మరి అలాగైతే వెర్రివాడ పౌలేం చెప్పాడు, నేను లేనిలో ఉండడానికి, కలిగిలో ఉండడానికి నడవలు నేర్చుకున్నాను. ఈ మాట బైబిల్ ఒక్కొక్కసారి నాకు నిజంగా దేవా ఏమితో ఈ బాధ అర్థమవుతుంది మీకు? ఆ సమాజంలో అంటున్నాడు అతను సేవకునితో, బ్రదర్ గాడ్ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్. ఏమన్నాడంట? దేవుడు మీకు అన్ని సమకూరుస్తాడు. అసలు దేవుని వాక్యం అదే. నీ సహోదరుడు ఒకవేళ పరిస్థితులు బాగలేకపోతే ఆవశ్యకముగాను వానికి సహాయము చేయవలెను, నిన్ను వలని పొరుగు వానిని. వీళ్ళందరినీ దేవుడు నరకములో పెట్టేతోడు కదా, నువ్వు ఎంత గొప్ప సేవ చేసాను, మర్మములు బోధించిన అయితే ప్రేమ లేకపోతే నువ్వు వ్యక్తుడివి. వ్యక్తుడు ఎప్పుడు పల్లకంలో ఉండడు, నరకంలోనే ఉంటాడు. వ్యక్తుడు ఎప్పుడు పల్లకం ఉంటాడు. ఏమన్నాడు పౌలు? పౌలు భక్తుడు ఏమన్నాడు? భాషలతో మాట్లాడినా, మనుషుల భాషలతో, దేవదత్తుల భాషలతో మాట్లాడినా, ప్రేమ లేని వాడిని అయితే మరోగుడు కంచును గనగనలాడు తాళమునే ఎందుకు అన్నాడు. కాల్చబెట్టుకు వేదలు కొడుకున్న పోషణ అంతా ఇచ్చినాను, కాల్చబెట్టుకు నా శరీరం అప్పగించినాను, ప్రేమ లేని వాడిని అయితే నాకు ప్రయోజనం లేదు, నేను వ్యర్థుడు అన్నాడు. మీ సవాళ్ళు 11 మొదలుకొని 2-3 వచ్చిన అచ్చా చెప్తున్నాగా. ప్రాబ్లం నాలాంటి ప్రసంగికుడితో కాదు, వాక్యంతో. సువార్త వాక్యం నచ్చదు ఎవరికి? సువార్త యేసుక్రీస్తు నిజ దేవుడు, ఆయన నువ్వు నమ్ముకుంటే పరిశుద్ధమైన జీవితంతో ఉండాలి. బ్రదర్ ప్లీజ్ డోంట్ టెల్ లైక్ దట్. సువార్త వాక్యం ఏంటి తెలుసా? బైబిల్కి ఇలాగ మీరు ఇలా చదివారు అనుకుందాం. ఏమని చదివారు? ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచున్నానా? బ్రదర్, మనుషుల దయ కూడా మనకి కాకపోతే ఇట్లే బ్రదర్, నాకు టిస్ట్ చెప్తున్నా కదా, వాక్యం టిస్ట్ చేయాలి. బ్రదర్ ఆడు పౌరు భక్తుడి సేవ వేరు బ్రదర్, ఈరోజు మన భక్తి వేరు బ్రదర్, నువ్వు నరకని పోవు బ్రదర్. ఇలా గద్దించి చెప్తే వాడికి నచ్చినా నచ్చకుండా నేను మాత్రం ఇలాగే చెప్తాను. నా స్వార్థ ఇదే. ఏ మాట నాకు లేదు, మాట దేవుడికి లేదు కదా, మాట నాకెందుకు? నేను చేయలేకపోతే నేను చేయలేదనే చెప్తాను, చేయలేకపోతున్నాను అంటాను. మనుషుల దయను సంపాదించుకుని చూచున్నాను, దేవుని దయను సంపాదించుకుని నేను మనుషులను సంతోషపెట్టుకూర్చున్నాను. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టేవాడినైతే క్రీస్తు దాసుడిని కాకయే పోదును కదా. మనుషులు సంతోషపెట్టాలని వాక్యం ప్రకటించడం ఏంట్రా? మనుషులు సంతోషపెట్టడానికి వాక్యం ఏంటి? ఈ లోపల ఒకడు వస్తాడు, అన్ని విషయాల్లో అందరినీ సంతోషం. ఆ వాక్యానికి ఈ వాక్యానికి ఎంత వ్యత్యాసం? దయను సంపాదించుకోవటానికి మనుషుని సంతోషపెట్టాలి, కానీ అందరినీ సంతోషపెట్టాలి. 2 వ్యత్యాసాలు ఏం తెలుసా? ఆడ దయ నాకు కావాలని ఆడికి సంతోషం పెట్టాలి, కానీ మనుషులు అయ్యా ఒక్కసారి మా ఇంటికి వస్తారా,
ఎందుకు పిల్లల బర్త్డే కేక్ కట్ చేసుకుంటున్నాం, మీరు రండి. ఇష్టం ఉండదు కేక్ కటింగ్, కానీ పిలిచారు కదా సంతోషపడుతున్నాం. వాడు దయ కోసం కాదు, నా దీవెన కోసం వాడు ఆశపడ్డాడు కాబట్టి వెళ్తాను. తేడా ఇది గ్రహింపులే కాబట్టి సంతోష పెట్టాడు. నీకు వాక్యం తెలుసు కాబట్టి తేడా. అయ్యా, ఈరోజు మా అమ్మాయి ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నాం. మీరు మా ప్రాంతంలో ఉన్న మీరు అడుగు పెట్టి కొంచెం వెళ్తాం. వాళ్ళ దయ కోసం వెళ్ళట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. దయ్య గురించి వేరు. నాకు అవకాశం ఉంటే వెళ్తాను, లేదు అంటే క్రైస్త లార్డ్ హల్లెలూయా. ఇవన్నీ మిస్ చేసాం ఇష్టానుసారంగా మాట్లాడారు. సువార్త వాక్యం వాళ్ళు ఏం చేస్తారు, చెదిరిపోయినా వాళ్ళ నోట సువార్త వాక్యము తప్ప మరొకటి లేదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన.